ఆ ఆ వీచే గాలులలో వినబడు రాగము, కదిలే ఆకులలో కలదొక తాళము. జగమే పాటక చేరి మనసానంద విహారీ, జగమే పాటక చేరి మనసానంద విహారీ. వీచే గాలులలో వినబడు రాగము, కదిలే ఆకులలో కలదొక తాళము. జగమే పాటక చేరి మనసానంద విహారీ. గల 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 జల 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 సెలయేరులలో వింటే సంగీతమే లేదా? టప 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 చిటపట చిట తొలి చినుకులలో మానై స్వరధారలే. వరి పొలములలో పని సమయములు మాటే పాటగా జానపదమాయరా. పనిలో పాటక చేరి మనసానంద విహారీ. వీచే గాలులలో వినబడు రాగము, జగమే పాటక చేరి మనసానంద విహారీ. గణ 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 ఝణ 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 గుడి గంటలలో లేదా ఓంకారమై వేదం. ఈకేపేట తండలలో మరి రత్నవరం యూపీఎస్ లో తదుపరి అక్కడి నుండి పదోన్నతిపై జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ఆచార్యగూడెం నందు సీనియర్ తెలుగు పండితుడిగా నియామకమును పొంది 2 సంవత్సరాల పైచులకు ఈ పాఠశాలలో పనిచేసి నేడు సన్మానోత్సవమును అందుకుంటున్నటువంటి శ్రీ చిలకా లక్ష్మీనారాయణ గారి సన్మానోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులకు స్వాగతం, సుస్వాగతం.
నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి కొండ అన్నపూర్ణ అధ్యక్షులు మండల పరిషత్ చిలుకూరు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథిగా శ్రీ గన్నా చంద్రశేఖర్ జడ్పీటీసీ చిలుకూరు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఆర్ సీతారామయ్య రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు పిఆర్టీయు వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నోడల్ అధికారి నడిగూడెం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ బి మదన్ మోహన్ గారు నోడల్ అధికారి. శ్రీ బి అంజయ్య ఎస్ఐ ఆఫ్ పోలీస్ మిర్యాలగూడెం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ దొడ్డా నారాయణరావు గారు మాజీ అధ్యక్షులు మండల పరిషత్ చిలుకూరు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ సిఎస్ లక్ష్మారెడ్డి చైర్మన్ విద్యా కమిటీ జడ్పీహెచ్ఎస్ ఆచార్యగూడెం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ రమణారెడ్డి కరస్పాండెంట్ ఈవీఆర్ కాలేజ్ కోలాడ గారిని శ్రీ పి భిక్షం ఉప సర్పంచ్ చెన్నారగూడెం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ పి భిక్షం. శ్రీ కె అంజయ్య మాజీ సర్పంచ్. శ్రీ ఎస్ నాగేశ్వరరావు సర్పంచ్ ఆర్లగూడెం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎస్ నాగేశ్వరరావు గారు. రఘునాథ్ జడ్పీహెచ్ బేగూరు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కె ఉపాధ్యాయ హెచ్ఎం జడ్పీహెచ్ఎస్ రామాపురం గారిని వేదిక మీద. నేటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వచ్చేసినటువంటి గురుగారు శ్రీ ఆర్ సీతారామయ్య గారు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు పిఆర్టీయు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ గోపతి గోపయ్య అధ్యక్షులు, శ్రీ
లక్ష్మీనారాయణ సీనియర్ తెలుగు పండిట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెంకటరెడ్డి అధ్యక్షులు ఎస్టీయూ తిరుగూరు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పొరపాటును మన్నించాలి. కొంచెం ఓవర్ మిస్టేక్ అయింది. ఆన్ చేసింది అక్కడ ఆన్ చేయలేదు సార్. ముందుగా మన సభా కార్యక్రమాన్ని జాతీయ గీతంతో మొదలు పెడతాం. ఇక్కడికి పైకి గానం శ్రీ కోటయ్య గారు వినిపిస్తారు.
వృత్తి నుండి మన ఇండియాకి, మన భారతదేశానికి రాష్ట్రపతిగా పదవిని అలంకరించి దాన్ని కొనసాగించినటువంటి మన కీర్తిశేషుడు శ్రీ రాధాకృష్ణ గారి చిత్రపటానికి జడ్పీటీసీ గారు పూలమాల అంకితం. పదవీ విరమణ చేస్తున్నటువంటి లక్ష్మీనారాయణ గారి సభా కార్యక్రమానికి చేసినటువంటి అందరు అతిథులకు, గ్రామ ప్రజలకు, మరి విద్యార్థులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సరే, ప్రతి ఉద్యోగి కూడా పదవీ విరమణ అనేది కొన్ని సంవత్సరాలు కాగానే అయ్యేస్తుందని తెలుసు మనకి. సరే, ఇప్పుడు పదవీ విరమణ పొందేటటువంటి లక్ష్మీనారాయణ గారు దాదాపు 35 సంవత్సరాలు తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి తమ ఉపాధ్యాయ వృత్తి నుండి విరమణ పొందుతున్నటువంటి వారికి దీనిపై ఆ సన్మాన కార్యక్రమంపై కార్యక్రమాన్ని మొదలుపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ, పెద్దలందరికీ, పిల్లలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన చిలక లక్ష్మీనారాయణ గారు 1965 సెప్టెంబర్లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వారు ఎస్జిటిగా 35 సంవత్సరాలు తమ యొక్క సర్వీసుని విజయవంతంగా పూర్తి చేసుకొని గత 2 సంవత్సరాల క్రితం అనగా మే 2000 సంవత్సరమున మన పాఠశాలకు రావడం జరిగింది. వారు సీనియర్ తెలుగు పండితుడిగా ప్రమోషన్ పొంది మా పాఠశాలకు రావడం జరిగింది. అప్పటి నుంచి మేమంతా కలిసి పనిచేసాం. వారిని గురించి ఒక 2 మాటలు చెప్దాం అనేటువంటి ఆలోచన కలిగింది. వారు 30/6/2002 ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సన్మాన సభలో మనందరం సమావేశం కావడం జరిగింది. అంటే వారు వ్యక్తిత్వంగా మంచి స్నేహశీలి, మృదు భాషి, చక్కగా కలిసిపోయేవారు. వారి యొక్క వృత్తిలో పూర్తి స్థాయిలో న్యాయం చేసేవారు. సక్రమమైన క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా గత 2 సంవత్సరాల నుంచి మేము కూడా గమనించడం జరిగింది. సన్మానం చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ప్రప్రథమంగా ఈ పాఠశాల యొక్క ఉపాధ్యాయులు మరియు సిబ్బంది కలిసి సన్మానం చేయడం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమం ఇప్పుడు మొదలవుతుంది.
చైన్ గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. పట్టుకోండి. శ్రీమతి కృష్ణనారాయణ గారికి శివకుమార్ గారు సన్మానం. గారికి సీనియర్ తెలుగు పండిట్ జెడ్పీహెచ్ఎస్ ఆచార్యులగూడెం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఉన్నత హృదయులు, ఉత్సాహనీయులు, ఉత్తమ ఉపాధ్యాయులు చిలక లక్ష్మీనారాయణ గారికి ఆచార్యులగూడెం సీనియర్ తెలుగు పండిట్గా పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా హృదయ పూర్వక విద్యార్థులు, సహో ఉపాధ్యాయులు అమందనంద కందలిత హృదయార విందులై సమర్పణ అభినందన సౌరభ సుందర మందారమాల సువర్ణావి వందనాలు. ఉన్నత హృదయ నల్లగొండ జిల్లా నాటి మునగాల పరిగణ నేటి నడిగూడెం మండలం గ్రామమైన చిలక నర్సయ్య భద్రమ్మ గార్ల పుణ్య దంపతుల గర్భమందు డి 26/1944 తేదీన సూక్తి ముక్తి ఫలంగా జన్మించి అస్మి వయస్సు నుండి మిస్మి వయసుతో 5గురికి అన్నలై 2 సోదరీనులను కలిగి అనురాగ ప్రియ వచనాలతో ప్రజ్వరిల్లి అల్లారు ముద్దుగా పెరిగి అనురక్తిగా మెలుగుచు పెద్దల దీవెనతో స్థిర చిత్తంతో పండిత పామర హృదయ సింహాసనంపై సుస్థిర స్థానాన్ని ఏర్పరిచి ప్రాథమిక విద్య నడిగూడెము రాజా స్కూల్ నందు SSLC 1963లో నడిగూడెంలో చదివి బేసిక్ ట్రైనింగ్ 1963 నుండి 1965లో పూర్తి చేసి 1965 మే నెలలో మ్యారేజ్ జరిగి అదే సంవత్సరము డిఎస్సిలో అపాయింట్మెంట్ D28/9/1965 పిఎస్ నరసింహాపురం మునగాల మండలంలో 6 ఏళ్లు పనిచేసి అక్కడ నుండి చిలుకూరు మండలంలోని ఆర్లగూడెంలో 14/7/1971 ప్రధానోపాధ్యాయులుగా 13 సంవత్సరాలు పనిచేసి అటుపై D31/7/1984లో పిఎస్ ఎక్లాసికాన్ పేటలో పనిచేసి అటుపై D26/7/1989 ఎక్లాసికాన్ పేట తండాలో పనిచేసి తదుపరి 9/6/1997 యూపీఎస్ రత్నవరంలోను పనిచేస్తూ BA BEd తెలుగు పండితునిగా ప్రమోషన్ పై ఆచార్యులగూడెంలో D9/5/2000 నుండి ఈ రోజు వరకు సమర్థవంతంగా
దాదాపు 4 దశాబ్దాలు సర్వీసు పూర్తి చేసి జిల్లా స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని పదవీ విరమణ పొందుతున్న మీరు చల్లని పిల్లల మనో ముఖరంపై సుముదర రూపాన్ని సముపార్జించుకున్న మీ ప్రతిభా విశేషాల నిర్మమైన నిరూపమానమైన మీ సేవా దృక్పథం నాకు మా ప్రత్యేకాభినందనలు, సుమాశిస్తులు. ఉత్సాహ నిలయ, క్రమశిక్షణలో రాటు లేని పోరాటం మీది, ఐరన్ డిసిప్లిన్ మీది, సమర్థులైన ఉపాధ్యాయులుగా, సుమధుర భాషిగా, పాఠశాల దక్షులుగా, అలుపెరగని యోధునిగా, శిష్యుల అభివృద్ధిగా తలంచి నిరంతరము పరిభ్రమించే ప్రముఖ వ్యక్తిగా, ప్రజల గుండెల్లో పేరున్న మాస్టర్గా కలకాలం నిలుస్తారు. వివాహమైన మీ ధర్మపత్ని లక్ష్మి అనసూయ కాలేజీ హైస్కూల్ స్థాయిలో చదువుతున్న 3 కుమార్తెలు, ఏకైక కుమారుడు, బంధుమిత్రులు. మా పదవి విరమణ ప్రశాంత జీవితం అందంగా, అద్భుతంగా, అనితర సాధ్యంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో ఆధ్యాత్మికంగా, హాయిగా, ఆరోగ్యంగా సాగాలని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ ఇట్లు జెడ్పీహెచ్ఎస్ ఆచార్యగూడెం ఉపాధ్యాయ వర్గం D36/2004 రాసి. దీన్ని రాసిన వారు రచన కారింగుల బలరామూర్తి, తెలుగు పండిట్, జెడ్పీహెచ్ఎస్ చిలుకూరు గారు. థ్యాంక్ యూ. తదుపరి సన్మాన పత్రం సమర్పించిన వారు జాన్ సలేట్, సీనియర్ హిందీ పండిట్, చిలుకూరు. మీద నాకు తోచిన కొన్ని మాటలు తెలుగు కవిత రాయడం జరిగింది. ఇక్కడ మేధావి వర్గం చాలా మంది ఉన్నారు. నా మాతృభాష ఉర్దూ, దీంట్లో ఏమన్నా దోషాలుంటే సమృద్ధితో స్వీకరించాలని సన్మాన మరియు సమావేశానికి మేధావి వర్గానికి విజ్ఞప్తి చేస్తారు. స్నేహ సహకారాలకు తీపి గుర్తు మన చిలక, మాట అలక. స్నేహ సహకారాలకు తీపి గుర్తు మనక, మాట పట్టుకొచ్చిన రాజుని ఎలాంటి అలక. భవితవ్యాన్ని తీర్చిదిద్దుతావు పట్టించి పలక, అయ్యావందుకే విద్యార్థుల పాలిటి పంచదారం మొలక. అందుకో మా సుమాంజలి, అందుకో మా కవితాంజలి. పాండవుల్లాంటి సోదరులకు నీవే ధర్మరాజు, పాండవుల్లాంటి సోదరులకు నీవే ధర్మరాజు. న్యాయం చేయటంలో అవుతావు ధర్మతరాజు. హుందా జీవితాన్ని పొంది అయ్యావు మహారాజు. తొణగక నిండు కొండలా ఉండటమే నీ రివాజు. అందుకో మా సుమాంజలి, అందందుకో మా స్నేహాంజలి. నీ నిత్య అన్వేషణాలు, సత్యవాక్కు సద్వర్తన లేని సుభాషితాలు. అందుకో మా కుసుమాంజలి, అందందుకో మా కవితాంజలి. చివరగా అందుకో నా పదవీ విరమణ సందేశం, చివరగా అందుకో నా పదవీ విరమణ సందేశం. అన్ని రంగాల్లో ముందుండాలి మన భారతదేశం. దేశానికి కీడు జరిగితే పొంగి పొర్లాలి ఆవేశం, లేకుండా చేయాలి ప్రతి దౌర్జన్యపు అవశేషం. అందుకో చివరగా నా పదవీ విరమణ సందేశం. అన్ని రంగాల్లో ముందుండాలి మన భారతదేశం. దేశానికి కీడు జరిగితే పొంగి పొర్లాలి ఆవేశం, లేకుండా చేయాలి ప్రతి దౌర్జన్యపు అవశేషం. అందుకో మా కృతజ్ఞతాంజలి, అందుకో మా హృదయాంజలి. శ్రీ కొవ్వూరు వెంకటేశ్వర్లు ఎంపీటీసీ కోలేరుగూడెం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సభ స్టేజ్ అలంకరించినటువంటి పెద్దలకు నా యొక్క నమస్కారాలు. తర్వాత చిలక లక్ష్మీనారాయణ గారికి, పదేరున కూర్చున్న లక్ష్మీనారాయణ గారికి నా యొక్క సన్మాన ప్రశంసా పత్రాన్ని చదివి వారికి నమస్కారం. చిలక లక్ష్మీనారాయణ గారి పదవిరమణ సందర్భంలో రచన కార్యం బలరామూర్తి, తెలుగు పండితులు, చిలుకూరు.
దీంట్లో నేను కొద్దిగా పద్య రూపేణ రాస్తాను, గేయాలుగా రాస్తాను. వ్యాసంగా కాకుండా పద్య రూపేణ రాస్తాను ఎక్కువ. అందుకని ఒక పంచరత్నాలను వారికి సమర్పిస్తున్నారు. చిలక లక్ష్మీనారాయణ గారికి సీనియర్ తెలుగు పండితుడు, జడ్పీఎస్ఎస్ ఆచార్య కూడా. ఆట పద్యంలో నాడు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశంబు పరిగణమునగాన ప్రాంతముందు. నాడు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశంబు పరిగణమునగాన ప్రాంతముందు. నాటి ఆంధ్రమైన నడిగూడ మండలం వంశయందు చిలుక వంశమందు. వస్తయందు చిలుక వంశమందు. తేటగితిలో చిరులు వెలసిల్ల చిలక వంశమునందు భద్రమాంబకు నరసయ్య భార్య వలన సుత్తి మత్తి పలంబుగా 5 సుతులు కలిగి పంచపాండవులగిరి పరవశించా. పుట్టినది మొదలుగా బుద్ధి బలము కలిగి జాతకంబుల మంచి జ్ఞానుడయ్యి పేరు తెచ్చన నడిగూడ పెరటి మొక్క లక్ష్మీనారాయణ తెలివి ఎంచుకున్నా. 37 ఏళ్లును మోదంబుతోడను విద్యా విలాసి వెలుగునిచ్చి బాలుర కుక్షులో పాపుగా నక్షర గణబీజములిడ్డ కరిసకుండు. ప్రతి పాఠశాలలో పాలు పౌరుల చేయ అన్ని సబ్జెక్టుల అలసిపోక కష్టమైన తెలుగు కుక్షులో నింపావు నారాయణ తెలుగు లెస్స. పద విరమణ చేసడి పండితునకు సకల పండిత లోకము సన్నుతింప. చివరి ఆచరణ కూడా ఆచార్యుడైన లక్ష్మీనారాయణ మది నిశ్చింతగాను పంచాయతీ శాఖ లోకాన పరిగణించి మండలమున చిలుకూరు మాన్య చరిత అదయరమణ చేసడి బాటసారి. స్థిరత్వం మెలుగడు జ్యేష్ఠ పుత్రుండగుట చేసి ఇతడు పాఠ్య భోజనములను పలువు మన్ననలందే విద్యార్థి లోకాన గురుతికెక్కే. చిలకవాయి వంశ యశస్కుడై బంధుకోటి తోడ పడస మెప్పు. కష్ట నష్టములెన్ని కలిగినను గాని తప్పుకొనలేదు బాధ్యతల నుండి. సరస సంభాషణ చతురుడు మృదుమధుర భాషణుడు మీదు మిక్కిలి స్నేహశీలి వేద సంపన్నుడి చిలక వంశజుడు. ఎస్జిటిగా విధి నిర్వహణ మొదలుడి తదనంతర స్నాతకుడై నేటి వరకు ఆచరణ గూడెములో వెలసిల్లే ధర్మశ్రేణి తెలుగు పండితునిగా విశ్రాంతోపాధ్యాయుడగుచున్న చిలకవాయిక శేషశయనుడు లక్ష్మీ సమేతుడై ఆయురారోగ్యములు సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుతూ జిల్లా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయత బృందం విద్యా కమిటీ ఆచార్యగూడెం చిలుకూరు మండలం నల్గొండ జిల్లా. చుక్క అదే వేగు చుక్క చిలక వంశాన వెలిగనే పగటి చుక్క చిలక పలుకుల్ల చిరునవ్వులకించుచు అందరిని అలరింపజేసడి లక్ష్మీనారాయణుడి చుక్క. తాను 21 నాడు పేరు పెట్టుకున్న నాడే తన అర్థాంగి పేరు అందులోనే పెట్టుకుని లక్ష్మీనారాయణుడే.
అందుకనే లక్ష్మీనారాయణుడు మంచివాడు, మనసున్నవాడు. మా చిలక లక్ష్మీనారాయణ. స్నేహశీలిని వెలే, శాంతిశీలిని వెలే, నిండు హృదయశీలిని నిఘర్విలే, స్నేహశీలిని వెలే, నరసయ్య బాత్రమ్మల మహాపుణ్యదం పతుల చిలక వంశాన వెలసిన లక్ష్మీనారాయణ. స్నేహశీలిని వెలే, శాంతిశీలిని వెలే, నిండు హృదయశీలి నిఘర్విని వెలే, స్నేహశీలి నీవెలే. క్రమశిక్షణ పాటించదవు, కర్తవ్యం నెరవేర్చదవు, ఆదర్శమూర్తివి నీవు, అభిమానశీలివి. ఆదర్శమూర్తివి నీవు, అభిమానశీలివి. స్నేహశీలిని వెలే, శాంతిశీలిని వెలే, నిండు హృదయశీలి నిఘర్విని వెలే, స్నేహశీలి నీవెలే. నిండు హృదయశీలి నిఘర్విని వెలే, స్నేహశీలి నీవెలే. బంగారు బాటలు వేసి బాలురను తీర్చిదిద్ది, బంగారు బాటలు వేసి బాలురను తీర్చిదిద్ది, భావి పౌరులను చేసిన మహాభాగ్యశీలివి. భావి పౌరులను చేసిన మహాభాగ్యశీలివి. స్నేహశీలిని వెలే, శాంతిశీలిని వెలే, నిండు హృదయశీలి నిఘర్విని వెలే. ఇంతతోటే సన్మాన పత్రాల కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు శ్రీ గన్నా చంద్రశేఖర్ గారికి గారు జెడ్పీటీసీ సిల్కూరు గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సన్మాన గ్రహీత అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గారిని సన్మానించవచ్చు. బాలకృష్ణ గారు స్టేజ్ మీద రాసిందిగా కోరుతున్నాం. బాలకృష్ణ గారు మాజీ మండల ఉపాధ్యక్షులు సన్మానించవలసిందిగా కోరుతున్నాను.
విద్యార్థులు వచ్చి సన్మానించవలసిందిగా కోరుతుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆచార్యులు ఇవ్వడం. ఆచార్యపురం గ్రామ సర్పంచ్ అయినటువంటి బి మల్సూర్ గారు సన్మానించవలసిందిగా. చిలుకూరు గారు జి అంజయ్య రిటైర్డ్ హెచ్ఎం చిలుకూరు గారు రావాల్సిందిగా కోరు. చెన్నారిగూడెం గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీమతి కె సాయమ్మ గారు రావాల్సిందిగా కోరు. వారి తరఫున వారి భర్త గారు సన్మానిస్తారు. తెచ్చుతారంటే నేను మీరు ఒక యాంగిల్ పెట్టుకోవాలనుకోండి, అదే క్లియర్ చేయలేదు. ఓకే ఈ వెంకటేశ్వర గారు ఆచార్యులు పాఠశాల విద్యార్థులు సన్మానితులకు శాఖ వారు అధ్యక్షులు కార్యదర్శి అయినటువంటి శ్రీ దేవదాసు గారు మరియు శ్రీనివాసరావు గారు సన్మానించవలసిందిగా కోరుతుంది. వెంకటహరి గారు జడ్పీహెచ్ఎస్ రామాపురం
వెంకటహరి గారు చెస్ రామాపురం తరఫున. సుదర్శన్ రెడ్డి గారు పాలన. శ్రీ ఎండి జాన్బియా మునగారు, ఎఫ్హెచ్ఎస్ మునగారు.